చేయకూడదు అనేటువంటి సంకేతాన్ని విజయ్ ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. సార్ దీంట్లో అంటే ఒక ఎన్నికల ప్రచారం సమయంలో కానీ టీవీకే పార్టీ ఏర్పడినటువంటి టైంలో ఉన్నటువంటి విజయ్ వేరు, అప్పుడున్నటువంటి దూకుడు స్వభావం వేరు, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనం చూస్తున్నటువంటి విజయ్ వేరు. సో కొంత కూల్ అండ్ కామ్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ కమింగ్ టు ప్రతిపక్షం విషయానికి వస్తే ఉదయనిధి స్టాలిన్ ఆల్రెడీ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అసెంబ్లీ వ్యవహారాల గురించి తెలిసినటువంటి వ్యక్తి. సో విజయ్కి అట్లాంటి నాలెడ్జ్ ఏమి లేదు. సో రాఘవ కనీసం ప్రతిపక్ష నేతగా కూడా గతంలో లేరు. ఒక జనంలోంచి ఒక హీరోగా, ఒక ముఖ్యమంత్రిగా డైరెక్ట్గా బాధ్యతలు తీసుకున్నారు. సో ఎంతో అంతో కొంత సెంగట్టయాన్ హెల్ప్ తోటి ఆయన అసెంబ్లీ వ్యవహారాలని కానీ ప్రభుత్వాన్ని కానీ నడిపిస్తున్నారు. బట్ ఇట్లా నేపథ్యంలో సో పళనిస్వామి విషయం ఎట్లా చూడాలి, పళనిస్వామి ముందున్నటువంటి టాస్క్లు ఏంటి? సో ఈ ఎపిసోడ్ వరకు చూసుకుంటే కనుక విజయ్ కొంత నిలదొక్కున్నట్టు కనిపిస్తుంది. రెండు వర్షన్స్ ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు విజయ్కి పరిపాలన అనుభవం లేదు, రాజకీయపరమైనటువంటి అనుభవం కూడా లేదు. అందువలన అజయ్ వైఖరి తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక కీలకమైనటువంటి, ఒక ముఖ్యమైనటువంటి సవాళ్లు విజయ్ ముందు ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు బీజేపీ పట్ల ఏ విధమైనటువంటి విమర్శనాత్మక వైఖరిని కలిగి ఉన్నారో ఇప్పటికీ అదే కొనసాగుతూ ఉంది అనేటువంటిది ఒక వాస్తవం. అయితే కేంద్ర ప్రభుత్వము మరి రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు మాది ఇంకా 100 రోజులే కనుక కొంత సంయమనం పాటిస్తా ఉన్నట్టు కనిపిస్తుంది. సంయమనం పాటిస్తుంది కూడా, ఎందుకంటే వెంటనే ఏదైనా చర్యలు తీసుకున్నట్లయితే బీజేపీ మరింతగా బదనామయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని కనీసం ఒక 6 నెలల వరకు అటువంటి అవకాశం ఇచ్చి తర్వాత 6 నెలల తర్వాత ఒక్కొక్క స్క్రూ బిగించుకుంటూ గనక కేంద్ర ప్రభుత్వం గనక వ్యవహరించేట్లయితే రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి వైరుధ్యం ఇంకా తీవ్రమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయ్కు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తా ఉంది. అందుకని ఒకవేళ బీజేపీ ఆ విధమైనటువంటి దాడి కనుక చేసేట్లయితే పార్లమెంట్ లోను వెలుపల కూడా కాంగ్రెస్ పార్టీ విజయ్కి అండగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి మద్దతు సిపిఎం, సిపిఐ కూడా ఇచ్చాయి, ఇతర పార్టీలు కూడా ఇచ్చాయి. అయితే వాటికి ఉన్నటువంటి బలం పరిమితమే అయినప్పటికీ ఇప్పటికీ అది కీలకమైనటువంటి బలంగానే మనం చూడాలి. అందుకని ఈ నేపథ్యంలో మరి ఎన్ని పార్టీలతోటి తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ మరొక వైపు రాజకీయంగా సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి స్థితిలో తన అనుభవాన్ని మరి ఏ మేరకు పెంచుకుంటారు, లేకపోతే తన అవగాహనని ఏ మేరకు పెంచుకుంటారు అనేటువంటి దాన్ని బట్టి విజయ్ పనితీరు రాబోయే రోజుల్లో ఉంటుంది. తొలి రోజుల్లో చేసినటువంటి కొన్ని పొరపాట్ల మీద వెంటనే రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే హేతువాద ఉద్యమం లేకపోతే నాస్తికవాదం బలంగా ఉన్నటువంటి తమిళనాడులో ఒక జ్యోతిష్కుడికి పదవి ఇవ్వడం, ఉద్యోగం ఇవ్వడం అనేటువంటిది చేసినటువంటి అలాంటి వెంటనే రియాక్షన్ వచ్చింది. వాటిని సరిదిద్దుకున్నారు, అది మంచి లక్షణం. అలాగా అదే సరిదిద్దుకోవడం అన్న విషయంలో ఇంకొక అంశం కూడా ఇక్కడ నాకు కనిపిస్తోంది. వాస్తవానికి అవునన్నా కాదన్నా శాసనసభలో మహిళల ప్రాధాన్యం చాలా తక్కువ ఉంది తమిళనాడు ప్రభుత్వంలో. అట్ సేమ్ టైం విజయ్ ఒక అడుగు కొంచెం దూరపు చూపుతో ఆలోచించి 4 మహిళా మంత్రులు పెట్టారు. అండ్ మోర్ ఓవర్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి మంత్రుల్ని 7 పెట్టారు. సో ఈ విషయంలో సోషల్ ఈక్వాలిటీస్ని ఫాలో అయ్యి కొంత ముందు జాగ్రత్త, ముందు చూపుతో వ్యవహరించారనుకోవచ్చు కదా. తమిళనాడులో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్లో దళితులు అనేటువంటి వాళ్ళు ఒక కీలకమైనటువంటి సెక్షన్, వోకల్ సెక్షన్ కూడా. ఎందుకంటే ఏ పార్టీ కూడా దళితుల్ని అక్కడ విస్మరించేందుకు అవకాశం లేదు. అందుకని దాన్ని గమనించి, ఎందుకంటే దళితుల ఉద్యమాలు కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ కొంచెం బలంగానే ఉన్నాయి, వాయిస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అది కూడా బహుశా విజయ్ మీద ప్రభావం పడి ఉంటుంది. తాను కూడా స్వయంగా దళితుడు అనేటువంటి ఆ సామాజిక తరగతి నుంచి వచ్చాడు కనుక దాని ప్రభావం కూడా సహజంగానే ఉంటుంది. ఇక మహిళల విషయంలో మహిళల గురించి 33% రిజర్వేషన్ల గురించి, మహిళా ఉద్ధరణ గురించి అన్ని పార్టీలు మాట్లాడుతున్నటువంటి తరుణంలో, ఆ తరుణంలో అధికారానికి వచ్చినటువంటి తాను మహిళలకు ఆ మేరకు కనుక ప్రాతినిధ్యం ఇవ్వకపోయేట్లయితే మిగతా పార్టీలు
మీద వచ్చినటువంటి విమర్శల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మహిళల్ని ఆకర్షించేందుకు కూడా ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారని కూడా ఎవరైనా అన్నా కానీ అది ఒక విమర్శ కావచ్చు, కానీ ఒక వాస్తవం కూడా. అందుకని ఇప్పటి వరకు వేసినటువంటి అడుగులు కొన్ని అడుగులు సరిగానే ఉన్నాయి. సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, అదేవిధంగా యువకులకి శిక్షణ కానీ శిక్షణ అనేటువంటిది అది ఒక పార్ట్. శిక్షణ కాదు కావాల్సింది, ఇవాళ యువతరానికి కావాల్సింది ఉపాధి. ఆ శిక్షణ ఉపాధికి పనికొస్తుందా లేదా అనేటువంటిది 3 నెలల్లోనే 100 రోజుల్లోనే అది మనకి ఏమి రుజువు కాదు. అందుకని చొరవ చూపినటువంటి కార్యక్రమాలు ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అనేటువంటిది 6 నెలలు, ఏడాది కాలం సమయం పడుతుంది. అప్పుడు మొత్తం వాటిని మనం మదింపు చేయవచ్చు అనేది నా అభిప్రాయం. సార్, ఒక వ్యవస్థాగతమైనటువంటి మార్పుకు విజయ్ శ్రీకారం చుట్టారని చెప్పాలి. సో గతంతో పోలిస్తే ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయడం, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, కొత్తగా ముఖ్యమంత్రిగా రావడం, ఇట్లాంటి రాజకీయ అనుభవం లేకుండా ముఖ్యమంత్రిగా రావడం, పరిపాలన చేయడం, ఇదంతా కూడా ఇట్స్ గోయింగ్ గుడ్ ఇన్ అ పాజిటివ్ వేలోనే వెళ్తున్నాయి. బట్ ఇట్లా నేపథ్యంలో మిగతా పార్టీలు ఒక ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తోందా? సార్, డిఎంకే ఒకటి పక్కన పెడదాం, ప్రధాన ప్రతిపక్షంగా ఉంది కాబట్టి. వాట్ అబౌట్ ఏఐడిఎంకే పరిస్థితి ఏంటి? మిగతా చిన్న పార్టీల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు తమిళ